ఆయన ఎమ్మెల్యే మరోలా అంతవాది రాజకీయాలు చూపుతుందన్నారు. ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజలు మాటలను పట్టించుకోవద్దని పిలుపునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య శాంతి స్నేహబంధం కాపాడడం రాజకీయ నాయకుల బాధ్యత అన్నారు. నుంచి రావడం అనేది తెలుగు ప్రజలు కూడా కోరుకో ఆలోచిత స్టేట్మెంటే కనబడుతుంది మనకు. కాబట్టి గోదావరి ఎప్పుడు కూడా తెలుగు ప్రజల్ని సమానంగానే చూసింది. ఏ విధంగా కోనసీమను చూసిందో అదే విధంగా తెలంగాణను కూడా చూసింది. ఇక్కడ ప్రాజెక్టు లేకపోవడం వల్ల తెలంగాణ కొంత వెనుకబాటుతనంతో ఉన్నది, కానీ ప్రాజెక్టులు అయితే మరింత మేలు జరిగేది. కాళేశ్వరం లాంటిది సక్సెస్ అయి ఉంటే మంచిగానే ఉండేది. కానీ ఈ అంశాలలో తనకు అవగాహన లేకపోవడం వల్ల కేవలం రాజకీయ ప్రేరేపిత ప్రకటనలతోనే ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిందని మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా కొన్ని స్టేట్మెంట్ కొన్ని సందర్భాల్లో తనకు అనుకూలంగా ఇచ్చుకోవడం అనేది అది పవన్ కళ్యాణ్కి సాధ్యమవుతుంది. కానీ ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యన చిచ్చు పెట్టే విధంగా భారతదేశంలో ఏ నాయకుడు స్టేట్మెంట్ ఇచ్చినా ఈ తరహా వ్యతిరేకత వస్తుందనేది ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఏదో ఫ్లోలో